హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ ఒక టెంపుల్ చూపిస్తాను. యాక్చువల్గా మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ వచ్చేసి ఏడుపాయల టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మెదక్. ఈ మెదక్ టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడ్ అండి. చాలా దుర్గామాత టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అయితే ఈ టెంపుల్ మెదక్ నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే హైదరాబాద్ నుంచి అయితే 92 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ వచ్చేసి. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఈ ఏడుపాయల నవదుర్గామాత టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. మెదక్లో అయితే చాలామంది రష్ ఎక్కువగా ఉంటారు. అయితే ఈ గుడి హిస్టరీ అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అయితే మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరామండి. హైదరాబాద్ నుంచి మెదక్ అంటే ఏడుపాయల టెంపుల్ 92 కిలోమీటర్స్ ఉందన్నమాట. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరాము. చూడండి, వెళ్తున్న కొద్దీ మీకు అంతా కూడా ఫారెస్ట్ ఉంటుంది. ఎక్కడ చూడు మీకు మొత్తం కూడా ఫారెస్టే ఎక్కువగా కనబడుతుంది అనమాట. వెళ్ళే వ్యూ అంతా కూడా చాలా బాగుంది కదా, చాలా సూపర్గా కూడా ఉంటుందండి. హైదరాబాద్ నుంచి వెళ్ళేది మొత్తం కూడా ఫారెస్టే కనిపిస్తుంది. నాకు ఇదంతా చూస్తుంటే చాలా బాగుందన్నమాట. చాలా సూపర్గా కూడా ఉంది. ఇదంతా కూడా ఫారెస్ట్. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు అంతా కూడా పక్కన మంకీస్ అదంతా కూడా చాలా బాగుంది కదా. ఈ లొకేషన్ అంతా కూడా చాలా 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 బాగుంటుంది. ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇక్కడ గుడికి వెళ్ళేట దారిలో కూడా మనకు అన్నీ ఇక్కడ షాప్సేనండి. ఎక్కువగా షాప్సే ఉన్నాయి. అయితే ఈ షాప్లో ఏంటంటే మనం ఈ గుడిలో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గుడిలో మనం వండుకోవడానికి కోళ్ళు, అలాగే పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా మనకి రెంటెడ్కి అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనం చూడండి, ఇక్కడ మొత్తం కూడా షాప్స్ ఫుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ మనకి అమ్మవారి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి వెళ్ళే దారి చూసారా, ఇదంతా కూడా మనకి చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇక్కడ ఏడుపాయలు అనే టెంపుల్ అంటే 7 నదుల నుంచి నీళ్లు కలుస్తాయి అన్నమాట. మనకి ఎక్కువగా వర్షాకాలంలో చూసినట్టయితే ఏడుపాయల టెంపుల్ మొత్తం కూడా ఇలా వాటర్ వచ్చేస్తాయండి. 7 అంటే అమ్మవారి ముందు నుంచి వెనక నుంచి 4 దారులు, ముందు నుంచి 3. ఇక్కడ అంతా మేకల్ని అలాగే అన్నీ కూడా బలిస్తారనమాట. చూసారు, ఇక్కడ చక్కగా ఇట్లా మొక్కు తీర్చుకుంటారనమాట అమ్మవారి దగ్గర. ఇట్లా మేకలు అవన్నీ కూడా తెచ్చుకొని చాలా బాగుంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మన తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి కదా, అందులో ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. వన్ ఆఫ్ ద మన బెస్ట్ టెంపుల్ శ్రీ నవ దుర్గామాత టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇది ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి. ఎప్పుడు చూడు ఈ గుడి రద్దీగానే ఉంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా క్యూ ఉంది, చాలా రష్ ఎక్కువగా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అమ్మవారికి బోనాలు తీసే వాళ్ళు ఉంటారు కదా, అవంతా కూడా ఇక్కడ సమర్పించుకుంటారనమాట. ఈ దేవుడి దగ్గర చేస్తారు. చూడండి ఎంత క్యూ ఉందో, చాలా రష్ ఎక్కువగా ఉందండి. ఎప్పుడు చూడు ఈ టెంపుల్ ఇలాగే ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ గాడ్. ఇక్కడ మంకీస్ అయితే చూడండి ఎలా కూర్చున్నాయో. చాలా మంకీస్ అయితే గుడిలోనే ఆడుతున్నాయి అన్నమాట. చాలా సూపర్గా ఉంటుందండి. ఎవరైనా ఈ టెంపుల్ తెలియకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ గాడు. మనకి పిల్లలు లేని వాళ్ళు, అలాగే మనకి ఏదన్నా అనుకున్న కోరికలు ఏది నెరవేరాలన్నా ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నెరవేరుతాయండి. నిజంగా చెప్తున్నాను. అంత పవర్ఫుల్ గాడ్ అనమాట. చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్. చూసారా, ఇక్కడ అంతా కూడా మొక్కులు సమర్పిస్తున్నారు.
ఇక్కడ గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయండి. ఇదొక పాయ అన్నమాట. ఈ పాయ చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఇక్కడ స్నానాలు కూడా చేసేవాళ్ళు చేస్తారనమాట. చేసి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇది వచ్చేసి సంతానం గుండ అనమాట. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు అలాగే సంతానం గుండలో ఒక 3 మునుగులు మునిగి లేస్తే సంతానం కలుగుతుంది అంటారు కదా, అదనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఇక్కడ చాలా మొక్కులు ఇస్తూ ఉంటారు కదా, మేకల్ని అలాగే కోళ్ళని కోస్తూ ఉంటారు. మొక్కున్న వాళ్ళకి ఇక్కడ ఇలా టెంట్లు వేస్తారనమాట. ఇలా టెంట్లు వేసి మనకి అవి రెంట్లుగా ఇస్తారు. ఆ రెంట్లలో మనం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చెట్ల దగ్గర కింద కూడా చక్కగా ఇలా వంటలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గిన్నెలు అలాగే కోళ్ళు మేకలు అలాగే అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. చూసారా ఇక్కడ మేమైతే అన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. చాలా బాగుందండి, చాలా ఫేమస్. అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చాలా మేము వెళ్ళినప్పుడు రష్ చాలా తక్కువగా ఉంది. మేము వెళ్ళేసరికి చాలా రష్ ఎక్కువైపోయింది. కాసేపట్లోనే రష్ ఎక్కువైపోయింది. అంత ఫేమస్ టెంపుల్ అండి. అయితే మేము కూడా ఇక్కడ గిన్నెలు ఇక్కడ మనకి అన్నీ కూడా రెంటెడ్కి దొరుకుతాయి. కానీ మేమేంటంటే మా ఇంట్లో నుంచే తెచ్చుకున్నాం అనమాట. గిన్నెలు అవన్నీ కూడా చక్కగా ఇవి ఏంటంటే మసికి పుట్టకుండా ఉండడానికి, మళ్ళీ మనకి కొత్త గిన్నెల్లా ఉండడానికి కొంచెం ఆయిల్ అలాగే సరుపు వేసి చక్కగా కొంచెం సరుపు అలాగే మన వంటకి వాడతాం కదా ఆయిల్, అదంతా కూడా గిన్నెకి ఇలా పూసి కాసేపు ఎండిన తర్వాత అంటే కొంచెం సరుపు అలాగే కొంచెం వంట నూనె ఇలా వేసి గిన్నెకి ఈ విధంగా మొత్తం అంతా కూడా రాసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా ఎండిన తర్వాత చక్కగా ఇలా గిన్నె పెట్టేసి చక్కగా మనం పొయ్యి మీద వండుకోవచ్చు అనమాట. అవి మళ్ళీ మనం తోమినా సరే కొత్త గిన్నెల్లా ఉంటాయి. ఈ టిప్ ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశానండి. ఒకసారి మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. అమ్మవారి దగ్గర మేమైతే ఇలా వంటలు వండుకొని చక్కగా ఎంజాయ్ అయితే చేసామండి. ఇక్కడ చాలా మందికి మొక్కులు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా ఇలాగే వంటలు చేసుకుంటారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే ఇక్కడ వీళ్ళు అమ్మవారికి బోనాలు ఇస్తున్నారనమాట. ఇలా ఇక్కడ వచ్చి చక్కగా అమ్మవారికి బోనాలని ఇలా సమర్పిస్తారనమాట. ఇక్కడికి వచ్చి అన్నము వంటలు అన్నీ కూడా వండుకొని ఇలా ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి బోనాలు అనేది తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ వంటలు చూసారా ఎన్ని పార్కింగ్లు వచ్చాయో, ఎంత రష్ ఎక్కువగా ఉందో. ఎప్పుడు కూడా ఈ గుళ్ళో ఇలాగే రష్ ఎక్కువగా ఉంటూనే ఉంటుందంట. అంటే ఎక్కువ మంది ఎక్కువ రష్ అనమాట. ఈ చాలా ఫేమస్ టెంపుల్ అండి. మనం ఏదన్నా కోరుకున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్లో జరుగుతుంది అంటారు కదా. ఇలా మేమైతే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడము. చాలా బాగుంది టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి చాలా ఏరియా మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్లో. చక్కగా అందరు కూడా మొక్కుల్ని ఈ విధంగా ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడే అన్నం వండుకొని చక్కగా తినేసి అమ్మవారికి మొక్కులు సమర్పించేసి వెళ్తారనమాట. చాలా పెద్దగా ఉందండి. ఇదంతా కూడా చాలా ఫారెస్ట్ ఏరియా. చాలా ఇలా టెంట్లు అంతా కూడా వేసి చక్కగా మనకి అవి రెంట్కి కూడా ఇస్తూ ఉంటారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్. అంటే నేను కొంచెం ఇక్కడ వరకే తీశాను, ఇంకా చాలా పెద్దగా ఉందండి. చాలా ఎక్కువ మంది రష్ ఎక్కువైతే ఉన్నారు. అలా వంటలు వండుకొని అయితే చక్కగా తింటున్నారనమాట. చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఎవరైనా చూడాలి టెంపుల్ అనుకున్న వాళ్ళు చక్కగా ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తే మనకి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన అమ్మవారిని కూడా చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళండి. ఎక్కువగా ఇక్కడ మేకలు చికెను అలాగే కోళ్ళని ఎక్కువగా ఇక్కడ అమ్మవారికి బలిస్తారనమాట. చక్కగా ఇలా మనం బయట ఇలా వంటలు వండుకొని అమ్మవారి దగ్గర తిని చక్కగా మనం వెళ్ళొచ్చు. అలాగే వెళ్తూ ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. చక్కగా చిన్నపిల్లలు కానీ మనం కానీ ఎవరైనా చక్కగా ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్ ఏరియా, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వెళ్ళండి. అయితే మేము
ఇక్కడ డబరాలు అవి కొనడానికి కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి కాబట్టి మేము ఇంటి దగ్గర నుంచే గిన్నెలు అవి తెచ్చుకొని ఇక్కడే వంటని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇక్కడే తినేసి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.